కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రలో జోగుతుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ప్రజా సమస్యలపై అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలను మర్చిపోయిన రేవంత్ రెడ్డిని నిరంతరం తట్టిలేపుతోంది. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలను ఎక్కడికక్కడ ఎండగడుతోంది. ఫలితంగా ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎస్సీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ తొలగింపుపై బీఆర్ఎస్ పోరాటంతో అధికార పార్టీ వెనక్కి తగ్గింది. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల తొలగింపుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. బీఆర్ఎస్ మద్దతుతో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సర్కార్ దిగొచ్చింది. ఈ మేరకు గౌలిదొడ్డి కళాశాలలో తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి తీసుకున్నట్టు గురుకుల సెక్రటరీ నుండి కళాశాల ప్రిన్సిపల్ కి సందేశం అందింది. ఫ్యాకల్టీని యథావిధిగా కొనసాగించనున్నట్టు ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గౌలిదొడ్డి గురుకుల కళాశాలను గులాబీ నేతలు సందర్శించారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటించి అండగా నిలిచారు. ఆ సమయంలోనే గురుకుల సెక్రటరీ నుండి కళాశాల ప్రిన్సిపల్ కి ఫోన్ కాల్ వచ్చింది. గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి కొనసాగిస్తామని సదరు అధికారి స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ రంగంలోకి దిగడంతోనే ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు విద్యార్థులు. అండగా నిలిచిన గులాబీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థులకు హామీ ఇచ్చారు. తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో, గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇగో ఈ రకమైన ఆత్మవిశ్వాసం వస్తుంది, ఈ రకమైన ఎత్తుకు ఎదుగుతున్నారు పిల్లలు. అంబేద్కర్ కలలు కన్న నిజమైన సమాజ నిర్మాణానికి ఇవి కేంద్రాలు కావాలి అని చెప్పేసి అనుకొని ఆనాడు మేము చేసినాం. వాస్తవం ముఖ్యమంత్రికి చేతగాక దమ్ము లేక ఒక స్టేట్మెంట్ రాసి ఒక అధికారికి పంపించి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక మాటలు చెప్పాలంటే 9 నెలలు అంటే 9 నెలల కాలంలో 37 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చనిపోయింది. ఒకప్పుడు గురుకుల పాఠశాలలో లక్షల మంది అడ్మిషన్ల కోసం పోటీ పడేవారు. గత సంవత్సరంలో ప్రభుత్వం మారంగానే మరి ఇన్ని చర్యలు జరిగిన తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఈరోజు గురుకుల పాఠశాల వ్యవస్థ తయారు చేయబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో సరైన వసతులు లేక స్టూడెంట్స్ నానా తిప్పలు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో సీట్ల కోసం పోటీ పడితే ప్రస్తుతం టీసీలు తీసుకుని వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. పేద విద్యార్థుల కోసమే గురుకుల విద్యాలయాలను ప్రారంభించామని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవద్దనే కుట్ర చేస్తుందని ఆరోపించారు. మరి ఎంతో కష్టపడి ఆనాడు కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ ఉరికించి పరిగెత్తించి నిద్రపోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఈ విద్యార్థుల కోసం కష్టపడమని ఆదేశిస్తే ఈరోజు ఈ విద్యాలయాలు ఈ స్థాయికి వచ్చినాయి. ఒక్క క్షణంలోనే మీరు దీన్ని నాశనం చేసే ప్రమాదం ఉన్నది చేస్తున్నారు. అందుకొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి అందుకొరకే దయచేసి అలాంటి చర్యలు మానుకోండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, అంతే తప్ప పిల్లల మీద మాత్రం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న గులాబీ దళానికి సబ్బండ వర్ణాలు జై కొడుతున్నాయి.